బీహార్లో ఇటీవల నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్లో 65 లక్షల మంది పేర్ల తొలగింపుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఆ 65 లక్షల వివరాలను ఆగస్టు 19లోపు బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది ధర్మస్థానం. ఓట్ల చోరీపై గత కొన్ని రోజులుగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో పార్లమెంటును స్తంభింపజేశాయి విపక్షాలు. ఉభయ సభల లోపల బయటకు నిరసనలు తెలిపారు విపక్ష సభ్యులు. చివరి ఉభయ సభలను ఈ నెల 18కి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఈసీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇక ఓటర్ జాబితాపై సుప్రీం తాజా కామెంట్స్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, డీటెయిల్స్ ఏంటి? సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ బీహార్లో దాదాపు 65 లక్షల ఓట్లు తొలగించడం, ఎందుకు తొలగించారు, కారణాలు కూడా చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రేపు లేదంటే 48 గంటల లోపు 65 లక్షల ఓటర్లు ఎందుకు తొలగించారో, తొలగించిన వారి పేర్లన్నీ కూడా వెబ్సైట్లో పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీహార్లో ఒక్కసారిగా ఓట్లు తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్లో త్వరలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అధికార పార్టీ కావాలని అక్కడ ఓట్లను తొలగిస్తుంది. మేజర్గా కాంగ్రెస్ పార్టీకి లేదంటే విపక్షాలకు అనుకూలంగా ఓటర్లన్నీ కూడా తొలగిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపణ చేసి వస్తున్నాయి. దీనిపై కోర్టుకు వెళ్ళాయి. దీంతో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 65 లక్షల ఓటర్లను ఎందుకు తొలగించారు, ఎందుకు తొలగించాల్సి వచ్చింది, తొలగిస్తే కారణాలు కూడా వెబ్సైట్లో పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్ వివరిస్తుంది. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఓటర్ల భారీగా తొలగించడం వెనుక అధికార పార్టీ హస్తం ఉంది. కావాలనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇలాంటి రాజకీయ కుట్రకు ప్రయత్నం చేస్తుందనే ఒక ఆరోపణ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చేస్తున్నాయి. దీంతో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. త్వరలో 48 గంటల్లో ఎక్కడైతే 65 లక్షల ఓటర్లు తొలగించారో వారి పేరు వెబ్సైట్లో పెట్టాలి. ఎందుకు తొలగించాలో కారణం చెప్పాలి. వారి పేర్లు కూడా వెబ్సైట్లో పెట్టాలి. ఒకవేళ తొలగిస్తే కారణాన్ని దాన్ని సాహితికంగా ఉందా లేదా అని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సి వస్తుంది. కేవలం కొన్ని కారణాల వల్ల, అంటే ఓటర్లు ఒక్క ఓటర్ 2 సార్లు పేరుండే 2 ప్రాంతాల్లో ఓటు ఉందని చెప్పినా దాని కారణాన్ని చాలా క్లియర్గా చూపించే విధంగా వెబ్సైట్లో ఉంచాలి. ప్రధానంగా ఓటర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, రాజకీయ పార్టీలను కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి 48 గంటల్లో తొలగించిన ఓటర్ లిస్టును వెబ్సైట్లో పెట్టాలి. ఇది ఎందుకు తొలగించాలో కారణం కూడా చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఎలక్షన్ కమిషన్ ఏం చేయబోతుంది, ఎలాంటి రిప్లై ఇవ్వబోతున్న మాత్రం ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు.